రెండేండ్ల కోపారి వనంల నుంచి జనంలోకొచ్చి భక్తులకు దర్శనమిచ్చే అమ్మవార్లు మళ్ళా వనం బాటే పట్టే యాళ్ళయింది. బుధవారం నాడు సారక్క, గురువారం నాడు సమ్మక్క తల్లి మేడారంలో ఉన్న గద్దెల మీద కొలువై భక్తులకు దీవనార్తులు ఇచ్చిండ్రు కదా. ఇక ఎప్పట్లకనే శనివారం నాడు మళ్ళా వనప్రవేశం చేస్తున్నారు. ఇక ఈ మేడారం జాతరల ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాన్రి. నా తల్లి సమ్మక్క అభియా, నా తల్లి నీకు శరణే అభియా, నా తల్లి సారక్క అభియా, నా తల్లి నీకు శరణే అభియా, నీ పాదాన అభియా, నీకు 10,000 శరణే అభియా. ఇగో 4 రోజుల సంధి మేడారంలో ఎక్కడ చూసినా ఇదే ఈనొచ్చింది. సిగమూగుతున్న అమ్మవార్ల భక్తులే కానొచ్చిండ్రు. మొత్తానికైతే 4 రోజుల సంధి భక్తజన సంద్రమైన మేడారం కుగ్రామం ఇవాళ అమ్మవార్లు వనప్రవేశం చేస్తున్నారు కాబట్టి మళ్ళా 2 ఏళ్లకు మల్లస్తాం గాని మమ్మలను సల్లంగా చూడు తల్లి అని పబ్బతి పట్టి పిల్లా జల్లా ముల్లే మూట చదువుకొని ఇంటి బాట పట్టిరు భక్తులు. ఇక తల్లులకు బెల్లం బంగారమే పెద్ద మొక్కు కాబట్టి గిల్లు చూడుర్రి బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని ఎట్లస్తున్నారో. ఓదికు బొచ్చడంత మంది భక్తులు ఉన్నా కూడా వీళ్ళు మాత్రం పిల్లల నెత్తి మీద బెల్లం బంగారాన్ని మోపించుకొస్తున్నారు. ఏ పాటో వాళ్ళ ఎత్తు బంగారం మొక్కినట్టున్నారు సమ్మక్క తల్లికి. అందుకే తలనీరాలు ఇచ్చి మరి నెత్తి మీద బంగారం పెట్టుకొని వచ్చి మొక్కు తీసుకున్నారు. ఇట్లా ఇక ఇవాళ అమ్మవార్లు వనప్రవేశం చేస్తున్నారు కాబట్టి భక్తులు ఇవాళ కూడా మా దండిగానే వచ్చిండ్రు. చాలా మంది భక్తులు వచ్చేటాలకు వాళ్ళని కంట్రోల్ చేసుడు కొంతవరకు కష్టమే అయ్యింది పోలీసులకు. మంచిగా దర్శనం చేసుకున్న వాళ్ళు సర్కారు సౌలతులు మంచిగా చేసిందని చెప్తుంటే తిప్పల పడ్డోళ్ళు మాత్రం 250 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పిండ్రు. ఇవేనా సౌలతులు? ఓ పాయకాల చక్కదనం లేదు, ఓ నీళ్ల చక్కదనం లేదు, లైన్లల్లా ముసలోళ్ళు పిల్లలు కనీసం కూసుండనికి సుతం లేకుండా చేసిరని తిట్ట పట్టిండ్రు. ఇక జాతర సాలైన కాడ నుంచి మంచిగానే నడిచింది గాని శుక్రవారం రాత్రే అసలు తిప్పల సురువైంది. మేడారం నుంచి తాడ్వాయి దాకా మొత్తం 14 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేటాలకు భక్తులకు సుక్కలు గల్లబడ్డాయి అనుకో రాదుండ్రి. ఇది ఇట్లుంటే రాత్రి గంట గోస అయితే బస్సులు సరిపోయినని నడిపిస్తలేరని శనివారం పొద్దుగాల మేడారం బస్టాండ్ కాడ భక్తులు మస్తు లొల్లికి దిగిండ్రు. రాత్రంతా బస్సుల కోసానికి చూసి నెరవడ్డ భక్తులు కోపానికి వచ్చి బస్సు అద్దాలను కూడా బద్దలు చేసిండ్రు. మొత్తానికైతే 5-6 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు 4 రోజుల్లోనే కోట్ల మంది దర్శనం చేసుకున్నారు తల్లులను. మరిగా అమ్మవార్ల దయతోని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సల్లగా ఉండాలని అందరికీ అంతా మంచి జరగాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. జై సమ్మక్క తల్లి, జై జై సారక్క తల్లి.